వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాణి విచిత్య ధీరః నామాని కృత్వాభివదన్ యదాస్తే నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆత్మీయులారా, ఫిబ్రవరి మాసంలో మీనరాశి వాళ్లకు ఎలా ఉంటుంది, ఏ విధమైన శుభ ఫలితము అశుభ ఫలితము అనేటువంటిది ఉంది అనేది ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుంటాం. ముఖ్యంగా మీనరాశి వాళ్లకు రాశికి అధిపతి అయినటువంటి గురు భగవానుడు ద్వితీయ స్థానంలో ఉన్నాడు. ఇది చాలా మంచిదండి. అలా అయితే గురుబలం ఉందా? 12వ ఇంట్లో శని పరమాత్ముడు ఉన్నాడు, 2వ ఇంట్లో గురువు ఉన్నాడు, మీ రాశిలోనే రాహు ఉన్నాడు. ఎలా ఉంది చూడండి మీనరాశి వాళ్లకు. ఏలినాటి శని అనేది ఆరంభం అయిపోయింది. అయినప్పటికీ మీకు సంతోషం ఏమంటే ఫిబ్రవరి మాసంలో మీనరాశి వాళ్ళకు అత్యంత సంతోషంగా ఉండేటువంటి సందర్భం అండి. ఎలా అంటారా, ఫిబ్రవరి 1వ తారీఖు బుధగ్రహము 11వ స్థానానికి అంటే మీనరాశి నుంచి లాభస్థానానికి వస్తున్నారు. మిత్రునింటికి, శనీశ్వరునింటికి బుధుడు వస్తున్నాడు. అలాగే 5వ తారీఖు కుజుడు అంగారకుడు 11వ ఇంటికి వస్తున్నారు. ఆయన కూడా లాభస్థానంలో ఉచ్చస్థానానికి వస్తున్నారు. ఇది 5వ తారీఖు. అలాగే 11వ తారీఖు శుక్రుడు కూడా లాభస్థానానికి వస్తున్నారు. 3 గ్రహాలు లాభస్థానంలోనే ఉంటుందన్నమాట. ఇక సూర్యుడైతే ఇప్పటికే లాభస్థానంలో ఉన్నారు, అయినప్పటికీ శత్రుస్థానమే. 13వ తారీఖు మళ్ళీ 12వ ఇంటికి వస్తారు. సూర్యుడి నుంచి ఏ విధమైన అనుకూలము మీనరాశి వాళ్ళకు ఈ మాసంలో ఉండదు. కాస్త జాగ్రత్తగా ఉండాలి. అది విడిస్తే ఇంకే విధమైన సమస్యలు లేవు. ముఖ్యంగా చూడండి, రాశికి అధిపతి అయినటువంటి గురు భగవానుడు, దశమాధిపతి అయినటువంటి గురు భగవానుడు అంటే మీ శరీరానికి, మీ ఉద్యోగానికి అధిపతి అయినటువంటి గురువు ద్వితీయంలో 2వ ఇంట్లో మిత్రుని ఇంట్లో ఉన్నారన్నమాట. ఏ విధమైన ఫలితము? ఫిబ్రవరి మాసంలో మీ కుటుంబ స్థానము, ధనస్థానము, వాక్స్థానము, విద్యాస్థానం ఈ 4 స్థానానికి అధిపతి అయినటువంటి 2వ ఇంట్లో గురువు ఉన్నాడు అంటే మీ కుటుంబంలో వృద్ధి అవుతుంది, శరీరం బలంగా ఉంటుంది, శుభకార్యాలు జరుగుతుంది, ధనము మీ కష్టార్జితము మీకు వచ్చి చేరుతుంది. తర్వాత మీ ఒక మాటకి మంచి వాల్యూస్ వచ్చేందుకు ప్రారంభమవుతుంది. అదే కాకుండా ఎవరెవరు చదువుకుంటున్నారు అప్ టు ఎస్ఎస్ఎల్సి కానీ, ఆఫ్టర్ ఎస్ఎస్ఎల్సి అప్ టు సింగిల్ డిగ్రీ కానీ, ఆఫ్టర్ సింగిల్ డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ, విదేశాల్లో చదవటం కానీ, ఏ విధమైన విద్యాభ్యాసం ఉంటే కూడా అవన్నిట్లో కూడా చాలా వరకు సక్సెస్ అనేది చాలా వరకు కనిపిస్తూ ఉందండి. కాబట్టి గురువు మీకు ఆశీర్వాదం ఇస్తున్నారు. దశమ స్థానము హౌస్ ఆఫ్ జాబ్, వృత్తి స్థానం ఉంటాం. ఆ వృత్తి స్థానానికి అధిపతి అయినటువంటిది కూడా గురువు కాబట్టి ఒక చిన్న సైజు ప్రమోషన్ను, ఇలా ఉద్యోగంలో చేంజెస్, ఉద్యోగానికి వెతుకుతూ ఉంటే నూతన ఉద్యోగానికి మీకు ఉద్యోగం దొరుకుతుంది. ఫిబ్రవరి మాసంలో మీనరాశి వాళ్ళకు సంతోషంగా ఉంటారు. ఇక 12వ ఇంట్లో శనీశ్వరుడు ఉన్నాడు. ఏలినాటి శని ఆరంభమైంది. 1 సంవత్సరం అయింది ఆరంభమై, మీకు ఇంకా 6.5 సంవత్సరం ఉంది. కాబట్టి ప్రతి నెల ఒక శనివారం, నెలకు ఒక శనివారము స్వామికి 1/2 లీటర్ నువ్వుల నూనెతో తైలాభిషేకం చేయించండి శనీశ్వర భగవానికి. కాబట్టి ఆ తైలాభ్యంగన లేదంటే తైలాభిషేకం అని దానికి పేరు. కాబట్టి ఆ నూనె తీసుకుని పోయి సంకల్పం చేసి అర్చకులకు ఇస్తే వాళ్ళు అభిషేకం చేస్తారు. దాని నుంచి కూడా మీకు శనీశ్వరుడి నుంచి ఏ సమస్యలు రావు. అయినప్పటికీ శని భగవానుడు స్వక్షేత్రంలోనే ఉన్నాడు కాబట్టి మీకు అందులో ఏ సమస్యలు ఉండదు. ఇక రాసు నుంచి 6వ ఇంటికి అధిపతి అయినటువంటి సూర్యుడు ప్రస్తుతం శత్రుస్థానంలో ఉన్నారు. 13వ తారీఖు చేంజ్ అయినప్పటికీ హౌస్ ఆఫ్ లాస్, నష్టస్థానానికి వస్తారు. రుణము అంటే కాస్త అప్పు చేసేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంది ఈ నెల మీకు. అది మంచి కార్యానికి కావచ్చు, కష్టానికి కావచ్చు, అయితే అప్పు చేసేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. రోగము, ఆరోగ్యంలో కాస్త సమస్యలు అవుతుంది. తలనొప్పి, తర్వాత పొట్ట సమస్య, కాళ్ళు నొప్పులు అయ్యేటువంటిది, కాళ్ళకి ఏమైనా తగలడం, రక్తం రావడం, రెస్ట్ తీసుకోవడం ఇలాంటిది ఏదైనా జరగవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అదే కాకుండా మీరేమీ పెద్దగా చూపించుకోండి. ఎందుకంటే ఈ నెల మీకు కళ్ళు దృష్టి ఎక్కువ, ఎందుకంటే శత్రువులు ఎక్కువ అవుతారు. 6వ ఇంటికి అధిపతి సూర్యుడు శత్రుస్థానంలో ఉన్నారు కాబట్టి శత్రు స్థానానికి అధిపతి అయినటువంటి సూర్యుడును శత్రుస్థానంలో ఉన్నాడు కాబట్టి శత్రువులు ఎక్కువ అవుతారు. కాబట్టి అందరి దగ్గర చాలా బాగా మాట్లాడండి, ఎవరిని వ్యాజ్యం చేసుకోదండి, ఎవరితో కూడా మీరు రాంగ్గా మాట్లాడి నెగటివ్గా ఉండొద్దండి. ఇవన్నిటికీ పరిహారం ఏం తెలిసిన, ప్రతిరోజు చక్కగా తెల్లవారుజామునే లేచి
స్వామికి సూర్యనారాయణకి నమస్కారం చేసి ఒక 12 మార నమస్కారాలు చేసి ఏదైనా ఒక మంత్రాన్ని, సూర్య మంత్రాన్ని వినటం లేదంటే చదవటం, ఈ రెండిట్లో ఏదైనా ఒకటి చేస్తే కూడా సూర్యుడు మీకు అనుగ్రహం చేస్తాడు కాబట్టి దీన్ని చేస్తే చాలా మంచిది. ఇక లాభస్థానంలో 3 గ్రహాలు ఉంది. ఏం ఫలము అనేటువంటిది ఇప్పుడు చూద్దామండి. గ్రంథం ఏం చెప్తుంది? సర్వాభీష్టాగమో జ్యేష్ఠభ్రాత జాతాః నిజాత్మజాః వామకరణోర్థ లాభశ్చ చింత్యాః ఏకాదశేనతే. 11వ ఇంటిని లాభస్థానం ఉంటాం. లాభస్థానంలో కుజుడు వస్తే ఏం ఫలము? సాహసంగా ఎక్కువ పనులు చేస్తారు. రియల్ ఎస్టేట్ బిజినెస్, వ్యవసాయం చేసేటువంటి వాళ్ళకు, రైతులకు చాలా అరుదైన మంచి నెల అనొచ్చు ఈ ఫిబ్రవరి మాసము. చాలా వరకు సంతోషాన్ని మీరు పొందుతారు. అదే కాకుండా మీరు సైన్యంలో ఉంటే, పోలీస్గా ఉంటే, డిఫెన్స్లో ఉంటే ఖచ్చితంగా మీకు మంచి పేరు వస్తుంది. తర్వాత సాహసప్రదమైన ఒక పనులు మీరు చేసి అవార్డు తీసుకుంటారు. స్పోర్ట్స్లో అయితే రారాజిస్తారు. ఏ స్పోర్ట్స్ మీకు ఉంటే కూడా మీకు మంచిది అవుతుంది, ధనవంతులు అవుతారు. ఇవన్నీ కూడా మీకు చాలా వరకు అనుకూలం ఉంది. అదే కాకుండా సహోదరుల మధ్య ఉండేటువంటి సమస్యలు దూరం అయిపోతుంది, మీకు ఆత్మీయులు అవుతారు. అది కూడా మీకు పాజిటివ్ ఉంది. ఇక బుధుడైతే బుద్ధికి, విద్యకి, వ్యాపారానికి అధిపతి అయినటువంటి బుధుడు కూడా లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి మీకు చాలా చురుకైన బుద్ధి అనేటువంటిది వస్తుంది. మెమొరీ పవర్ ఎక్కువ ఉంటుంది. విద్యార్థులకు ఏం సమస్యలు లేదు. మీన రాశి వాళ్లకు వ్యాపారంలో అభివృద్ధి, పార్ట్నర్షిప్ బిజినెస్లో, షేర్ బిజినెస్లో కూడా మీకు అభివృద్ధి చెందుతారు. ఇదే కాకుండా మీరు కొత్తగా ఏదైనా కంపెనీ పెట్టాలంటే కూడా ఇది మంచి సమయము. మీరేమైనా జర్నలిస్ట్ అయి ఉంటే ప్రింట్ మీడియా, తర్వాత సోషల్ మీడియా, టీవీ మీడియాలో పనిచేస్తుంటే మంచి ఫలితము. మ్యాథమెటిక్స్ సంబంధించినగా మీకు విద్యాభ్యాసం అయితే చాలా వరకు సక్సెస్. దానికి సంబంధించిన ఉద్యోగం అయితే అకౌంట్స్ కావచ్చు, ఫినాన్షియల్ అనలిసిస్ట్ కావచ్చు, సిఏ కావచ్చు, బ్యాంకింగ్ రిలేటెడ్ ఒక పని కావచ్చు, ఏదే చేస్తుంటే కూడా మీకు మంచి ఫలితమే ఉంటుంది. దాని నుంచి ధనాగమము ప్రాప్తి అవుతుంది. ఇక శుక్రుడైతే భార్య నుంచి భర్తకు, భర్త నుంచి భార్యకు ధనాభివృద్ధి ఎక్కువ. స్త్రీ మూలంగా ధన సంపత్తు మీకు దొరుకుతుంది. వాహన సమృద్ధి యోగం అనేటువంటిది దొరుకుతుంది. మంచి మిత్రులు మీకు ఈ ఒక నెలలో దొరుకుతారండి. సంగీతము, సాహిత్యం ఇలాంటిది ఏదైనా మీకు హాబీగా ఉంటే అది మీకు మెయిన్ జాబ్గా ఈ ధనలాభం ఉంది. ఆయిల్ బిజినెస్, వాటర్ బిజినెస్ ఇలాంటివి చేసే వాళ్ళకు చాలా మంచి. పూలు, పళ్ళు, కాయగూరలు వ్యాపారం చేసేటువంటి వాళ్ళకు కూడా చాలా మంచిది. శుక్రుడు అయితే 11వ ఇంట్లో ఉంటే చాలా మంచి ఫలం. ఏం చెప్తుంది? ధనాఢ్య మితాంగ నారతం అనేక సౌఖ్యం భవేత్. అంటే ఏదో ఒక వాహన సౌఖ్యమో అథవా గృహ సౌఖ్యమో ఇలాంటిది ఏదో ఒక సౌఖ్యం చెప్పలేదు, అనేక సౌఖ్యం భవేత్ అనేదాన్ని. కాబట్టి అనేకమైన సౌఖ్యాలు మీకు దొరుకుతుంది. దొరికేటువంటి సౌఖ్యాన్ని సంతోషంగా అనుభవించండి. ఇక దీర్ఘ ప్రయాణం ఉంటుంది. ప్రయాణంలో సంతోషం ఉంటుంది. జనరలైజ్గా చూసేటట్లయితే మీ యొక్క హాబీ మెయిన్ జాబ్గా పరివర్తన అవుతుంది. చాలా వరకు వృద్ధి అవుతుంది. ధనలాభము, సంతోషము మీకు దొరుకుతుంది. స్పోర్ట్స్లో సక్సెస్. ఈ నెల పూర్తిగా మీకు మంచి చైతన్యం, అంటే మంచి సృజనాత్మకంగా ఉంటారు. విద్యార్థులకైతే చాలా బాగుంటుంది. వ్యాపార వ్యవహారంలో మీకు చాలా బాగుంటుంది. పార్ట్నర్షిప్ బిజినెస్లో ఎక్కువ అభివృద్ధి ఉంది. అదృష్టం అనేటువంటిది మాసంలో దొరుకుతుంది. గవర్నమెంట్ ఉద్యోగులు కూడా చాలా బాగుంది. గవర్నమెంట్ చేతిలో బిజినెస్ చేస్తుండేటువంటి వాళ్ళకు, రాజకీయ వ్యక్తులకు కూడా చాలా బాగా ఉంటుందండి. ఇక సుఖంగా నిద్ర, విశ్రాంతి అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది మీకు. ప్రయాణంలో మాత్రం అధికంగా ఖర్చు ఉంటుంది మీకు. ఈ ఒక నెలలో మీరు అప్పు చేస్తారు, మంచి అప్పు చేస్తారు. మంచి విద్యార్థులకు విద్య కోసమో, పిల్లల విద్యల కోసమో, ఇల్లు కట్టడం కోసమో, భూమి ఖరీదుకో, ఎందుకంటే ఇలాంటి పెళ్లికి అప్పు తీయడం, ఇలాంటి మంచి అప్పులు అవుతుంది. మిత్రుల నుంచి మీకు కూడా సపోర్ట్ అనేటువంటిది దొరుకుతుంది. అయినంత వరకు సూర్యుడిని మీరు ఆరాధన చేయాలి, సూర్య నమస్కారం చేయాలి. సూర్యుడే మీకు ప్రధానంగా ఫలాన్ని ఇచ్చేటువంటి గ్రహుడు. ఎందుకంటే సూర్యుడు మాత్రం బాగోలేదు కాబట్టి మీన రాశి వాళ్ళు సూర్యుడిని ప్రార్థన చేసేయండి. ఖచ్చితంగా మీకు ఫిబ్రవరి మాసంలో మంచిది అవుతుంది. అలాగే మీ యొక్క మూల జాతకాన్ని మంచి జ్యోతిష్యుడి దగ్గర చూపించి వేదిక్ అస్ట్రాలజీ, హైయర్ అస్ట్రాలజీ ప్రొడిక్షన్స్ చేసి అందులో ఉండేటువంటి నెగటివ్, పాజిటివ్ తెలుసుకుని పాజిటివ్ని అనుభవించి నెగటివ్ ఉండేటువంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే ఇంకా మీకు అభివృద్ధి అనేటువంటిది మీకు ఈ మాసంలో దొరుకుతుంది. చూసారు కదా, ఈ వీడియో ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ప్రతిరోజు పూజ చేసేటువంటి అన్నపూర్ణేశ్వరి నా ఆరాధ్య దేవి అనుగ్రహము మీకు, మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండని చెప్పి ప్రార్థన చేస్తూ సర్వే జనాః సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు.